నాకు 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారన్నట్ట కొడుకు. హ్మ్. తండ్రి అన్నట్ట ఎంత అదృష్టవంతుడురా, నాకు 1.5 ఫ్రెండే ఉన్నారని చెప్పాట. 1.5 1.5 అదేంటి? అదే మరి ఆ! 1.5 ఫ్రెండే ఉన్నారు నాకు, నీకు 200 మంది ఉన్నారు, ఎంత అదృష్టం అంటే. కొడుకు కూడా చాలా ఫీల్ అయిపోయాడు, అబ్బా నాకు అంతమంది ఉన్నారు, మా నాన్నకి ఫ్రెండ్సే లేరు అని. సరే అప్పుడు తండ్రి అన్నట్ట, అయితే నేను ఒక పని చేస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, ఆ! ఒక పందిని చంపేసి ఆ! మూట కట్టేసి ఆ! ఆ మూట తీసుకుని నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు. ఓకే. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, నేను ఒక మనిషిని హత్య చేశాను, ఆ! ఇదిగో మూటలో పట్టుకొచ్చాను, హ్మ్. తిరుగుతున్నాను, పోలీసులు నా వెంట పడుతున్నారు, నాకు ఆశ్రయం ఇయ్యి అని అడుగు నీ ఫ్రెండ్ అని అన్నాడు. సరే వీడు అది సరే వీడు పందిని చంపేశాడు, మూట కట్టేసి తీసుకెళ్ళాడు. వాడిని అడిగాడు, ఏ నువ్వు అక్కడే నిలబడి లోపల రాకని వాడు బయటికి గెంటేసి తలిపేసుకున్నాడు. ఆ ఫ్రెండ్ ఇప్పుడున్న ఫ్రెండా? ఫ్రెండ్ ప్రజెంట్ ఫ్రెండ్. హ్మ్. అలా 200 ఇళ్ళు తిరిగాడు, హ్మ్. 200 మంది ఇళ్ళు బయటికి పంపేశారు వాడిని. ఒక్క ఫ్రెండ్ కూడా వాడిని ఆదుకోలేదు. ఆ 200 మంది ఫ్రెండ్సు. ఆ! ఫ్రెండ్స్. అప్పుడు తండ్రినట, నా 1.5 ఫ్రెండ్‌లో ఆ అర ఫ్రెండ్ ఇంటికెళ్ళు, నేను అడ్రస్ ఇస్తాను, పలానా ఆయన కొడుకునే అని చెప్పు అన్నాడు. సరే వీడు అర ఫ్రెండ్ ఇంటికెళ్ళి, హ్మ్. నేను పలానా ఆయన కొడుకునంటే, ఓ నువ్వు నా ఫ్రెండ్ కొడుకువా, రా 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 కూర్చో అన్నాడు ఆయన. హ్మ్. సరే కూర్చున్న తర్వాత వీడికి అదేదో చెప్పాడు, నేను ఇలా మనిషిని చంపేశాను, ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి బిడ్డని ప్రసవించింది, ఆ బిడ్డని నేను చంపేశాను, పోలీసులు నా వెంట పడుతున్నారు అని. ఆ! అయ్యో అవునా అని ఆయన వెంటనే ఏం చేశాడంటే, నువ్వు ఆ బిడ్డని ఇక్కడ వదిలేసేయి, హ్మ్. నువ్వు మామూలుగా విడి మనిషి వెళ్ళిపో, హ్మ్. నీకేం భయం లేదు అన్నాడు. సరే ఆ మూటని ఇక్కడ వదిలేశాడు. వాడు ఫ్రీ అయిపోయాడు కదా మూట వదిలేయడంతో, వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు తండ్రి అన్నాడు, ఇప్పుడు నా ఒకటో ఒకటి. ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆ! 1.5లో, ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు, వెళ్ళి హ్మ్. చెప్పు ఈ సంగతి అన్నాడు. సరే వాడు అక్కడికి వెళ్ళి, నేను ఫలానా రామారావు గారు అబ్బాయినండి, నేను ఇలాగ ఒక బిడ్డని చంపేశాను, హ్మ్. ఆ అర ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ అర ఫ్రెండ్ ఇంట్లో మూట కట్టి పెట్టాను, హ్మ్. నన్ను మా నాన్న మీ ఇంటికి వెళ్ళమన్నాడు, మీ దగ్గరికి వచ్చాను, వచ్చాను ఇప్పుడు అన్నాడు. నేను ఏం ఆ! చేయాలి అన్నాడు. అవునా, నువ్వు ముందు రా, కూర్చో, భోంచెయ్యి, నీకేం హ్మ్. భయం లేదు, నువ్వు భోంచెయ్యి, నేనున్నాను, నాది హామీ అన్నాడు. ఆయన పిలిచాడు, వాడు అన్నం పెట్టాడు, అన్నం హ్మ్. పెట్టి కూర్చోబెట్టాడు, ఓ టీవీ ఏదో వేసాడు, ముందు కూర్చోమన్నాడు. ఈలోగా పోలీసులు వచ్చారు హ్మ్. నిన్ను పట్టుకోవడానికి. ఆ హత్య నేనే చేశానని ఈయన వెళ్ళిపోయాడు, ఈ ఫ్రెండ్, ఒకటో 1.5లో ఫ్రెండ్ ఒకటో వెళ్ళిపోయాడు. ఫ్రెండ్. ఆహా! నేనే చేశాను ఆయన ఒప్పుకొని, ఈ నేరాన్ని ఆయన నెత్తి మీద వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. హ్మ్. అప్పుడు వీడు అనుకున్నాడు, 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఒక్కడంటే ఒక్కడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, మా నాన్న ఫ్రెండ్ చెయ్యని నేరాన్ని కూడా ఆయన నెత్తి మీద వేసుకుని ఇలా వెళ్ళిపోయాడు. చేశాడు అని. సో 1.5 ఫ్రెండ్ ఎక్కువ, 200 ఎక్కువ అంటే ఎందుకు పనికిరాని, హాయ్ ఇవాళ నువ్వు నా ఫ్రెండ్ రాని కలం స్నేహాల్లోనూ కావలించుకొని ఫోటోలు తీసుకోవడంలోనూ వాట్సాప్లో పెట్టుకోవడంతో ఆ ఫ్రెండ్షిప్ ఖతం అయిపోతుంది.